ఈ రాముడే కదా క్రూర రాక్షసియగు తాటకం చంపిన ధైర్యమూర్తి. కలియుగ దోషాన్ని పోగొట్టేటువంటి నలదమయంతుల కళ్యాణ ప్రవచనం జరుగుతుంది. డాక్టర్ సూరం శ్రీనివాసరావు గారి వేళ ప్రవచిస్తారు. శ్రీ సూరం శ్రీనివాసరావు గారిని సన్మాన స్థానాన్ని అలంకరించవలసిగా కోరుతున్నాను. పూర్ణచంద్రరావు గారు యథావిధిగా అలాగే ఆడిటర్ నాగరాజు గారు వీరికి ఆడిటర్ నాగరాజు గారు వక్తకి చిరు సత్కారంగా కవర్ని అందజేస్తున్నారు. అందరి కర్తాల ధ్వనులతో నమస్సభాయ్. ఈరోజు నలదమయంతుల కథను గురించి మనం 4-5 విషయాలు మాట్లాడుకుంటాం. నలుడు అంటే ఒక మహారాజు, ఒక చక్రవర్తి. మనకు ఎందుకు చెప్పారో, ఎలా ప్రారంభించి చెప్పారో కానీ షట్చక్రవర్తులు అని ఒక 6 గురించి చెప్తారు. వాళ్ళు హరిశ్చంద్రుడు, నలుడు, పురూరవుడు, పురుకుత్సుడు, సగరుడు, కార్తవీర్యుడు అని. ప్రత్యేకించి చారిత్రక విషయాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ వీళ్ళందరూ ప్రత్యేకించే మనకేం కనిపించదు. కార్తవీర్యుడు అంటే ఎందుకు చక్రవర్తి అన్నాడు అంటే రావణాసురుడిని కూడా అలా బంధించేయగలిగినటువంటి వాడు. చివరకు తాతగారు వచ్చి జామీన్ ఇచ్చి విడిపించుకొని పోవలసి వచ్చింది. అటువంటి వాడు కార్తవీర్యుడు. సగరుడు, ఆ సగరుడి యొక్క సంతానం వల్లనే మనకు సాగరము అనేటువంటిది ఏర్పడింది. ఈ సముద్రాలన్నీ కూడా వాళ్ళతో వినదే. ఆ యజ్ఞ అశ్వం తప్పిపోయినటువంటి యాగాశ్వాన్ని అన్వేషిస్తూ అలా తవ్వుకుంటూ పోతే ఈ సాగరాలు ఏర్పడ్డాయి. పురూరవుడు, పురుకుత్సుడు వీళ్ళిద్దరి గురించి పెద్దగా మనకు విశేషాలేమీ కనిపించవు. పురూరవుడు అంటే ఒక ప్రసిద్ధమైనటువంటి చక్రవర్తి, ఇంద్రుడి యొక్క ఆప్యాయతను కూడా పొందినవాడు. ఊర్వశిని ఏ రాక్షసులో ఎత్తుకుంటూ పోతుంటే ఆమెను కాపాడినటువంటి వాడు. ఇది విక్రమోర్వశీయము అనేటువంటి నాటకంలో కాళిదాసు రాసిన ఉత్తరాడు. ఋగ్వేదంలో కూడా ఊర్వశి పురూరవు సంవాదము అనేటువంటి ఒక సూక్తం ఉంటుంది. అతను పురూరవు. హరిశ్చంద్రుడి కథ అందరికీ తెలుసు. వేకోజాము దాకా పద్యాలు పాడి 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 భుజాన కొండబెట్టుకొని వీళ్ళ నిద్రపోనీయకుండా చేసే స్థాయికి మన వాళ్ళు తీసుకొచ్చి, ఇక హరిశ్చంద్రుడు అనగానే ఈరోజు మనకి ఏంటంటే స్ఫురించేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పే ప్రయత్నం చేయకూడదు, చేస్తే అట్లా తయారవుతాం మనం కూడా అని అనుకూలమైనటువంటి ధోరణిలో నేర్పవలసినది అది శృతి మించేటికి వ్యతిరేకమైన ఆలోచనలే మనసుల్లో కలిగే స్థాయికి తీసుకొచ్చేసారు. ఇక నలుడు, నల చక్రవర్తి. ఇక్కడ అందరికీ బాగా తెలిసినటువంటి శ్లోకం కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేహే స్మరణం కలిదాసనం. ఈ శ్లోకం అందరికీ దాదాపు తెలిసి ఉండొచ్చు. అది తెలిసిన వాళ్ళందరికీ అది ఎక్కడుందో తెలియకపోవచ్చు. అది భారతంలో వ్యాసుడు చెప్పినదే. నలుడి కథను చెప్పిన తర్వాత దాదాపు ఫలశ్రుతిగా దాన్ని చెప్పినటువంటి శ్లోకం అది. కర్కోటకుడు నాగము, ఆ కర్కోటక సర్పాన్ని, దమయంతిని, నలుణ్ణి, ఋతుపర్ణుడు రాజర్షిని ఆయన వీళ్ళందరినీ స్మరించడం కలినాశనం అవుతుంది. మనం వెనక నుంచి ముందుకు వస్తే, ఎందుకంటే వివాహంలో ఆ తర్వాత కథేమి ఇప్పుడు నేను చెప్పబోవటం లేదు. అందువల్ల ఆ చివర ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే పెండ్లైన తర్వాత
నలుడు చాలా బాధలు పడతాడు. నలుడు దమయంతులు చాలా తీవ్రమైనటువంటి బాధలు పడతారు. ఎంత తీవ్రమో అంటే దమయంతికి రెండో పెళ్ళి అని స్వయంవరం ప్రకటించేదాకా అంత దూరము వాళ్ళు బాధలు పడతారు. దీనికి అంతా కారణం కలి. కలి అనేటువంటి వాడు నలుండి పట్టిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. కలి మనకి ఈ మధ్య మనకు అంత అవసరం రాలేదు, కానీ చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు, కాళ్ళు కడుక్కునేటప్పుడు కాలు మొత్తం తడవాలి, మధ్యలో పొడలు ఉండకూడదు అని. పొడలు ఉంటే కలి ప్రవేశిస్తాడు అని. నలుడికి కూడా అదే పరిస్థితిలో కలి ప్రవేశించాడు. ఆయన కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేశాడట. దాంతో కలి ప్రవేశించాడు. అయితే ఇప్పుడు మనకు అలాంటి భయం లేవు. ఏళ్ళ కాళ్ళు కడుక్కోకుంటే పొడలు ఉంటాయేమో అని. ఎందుకంటే కాళ్ళు కడుక్కోవడమే మానేశాం కాబట్టి. ఏ ఇంటి దగ్గర వెళ్ళగానే కాళ్ళు కడుక్కునేటువంటి అవకాశం లేదు. అపార్ట్మెంట్లో అయితే అసలు అవకాశమే లేదు. ఎందువల్ల ఇంట్లో ప్రవేశిస్తేనే కాళ్ళు కడగడం, కాళ్ళు కడిగితేనే ప్రవేశం అంటే వరండాలో కూర్చోడమే కానీ క్యారిడార్లో లోపలికి వెళ్ళే అవకాశం లేదు. అందువల్ల ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు. పొడలు వస్తాయేమో, కలి ప్రవేశిస్తాడేమో అని. అయితే అది మనకు చెప్పినటువంటి చిన్న అంశం, కానీ అక్కడ ఇంకో చాలా ప్రధానమైన కారణం ఉంది కలికి నలుడి మీద కోపం రావడానికి. దేవతలు నలుగురిలో ఒకరిని పెళ్లి చేసుకోమని దమయంతికి సందేశాన్ని పంపిస్తారు. ఆమె దాన్ని వినకుండా నలుడిని పెళ్లి చేసుకుంది. దేవతల పాపం మౌనంగానే వెళ్ళిపోయారు. కలికి మేము పట్టడాని అహంకారం. వీళ్ళు కూడా చెప్తే వీడు కాదంటాడా, వీడి వ్యవహారం ఏదో తేల్చాలి అని. అంటే కలి లక్షణం అక్కడి నుంచి ప్రారంభమైంది. మనకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని అహంకార ప్రదర్శనతో పక్క వాళ్ళని పాడు చేయాలి అనేటువంటి ఈనాటి కలియుగంలో ఉండే లక్షణము ఆ కలితో ప్రారంభమైంది. అప్పటికి ఇప్పటికీ మనమేం మారలేదు. మనకి ఇప్పటికీ మనకు సంబంధించిన విషయాల కంటే సంబంధం లేని విషయాల్లోనే ఎక్కువ జోక్యం చేసుకుంటూ ఉంటాం. జోక్యం చేసుకొని వాడి మీద కోపమో వీడి మీద కోపమో, చేతనైతే ఇద్దరిని పాడు చేయడం, కుదరకపోతే ఒకడినైనా పాడు చేస్తాం, చెడిపోతాం అనుకుంటే తప్పుకుపోవడం. ఈ కలియుగంలోని దారుణమైన మానసిక స్థితి అక్కడ కలి అహంకారంలో ప్రారంభమైంది. ఇక్కడ ఆ నల కథకు ప్రస్తావన ఎక్కడ వచ్చిందంటే, ధర్మరాజు వనవాసం చేసే సమయంలో సోదరులతో అందరితో కలిసి, ధర్మరాజుకు ఒక అలవాటు, పాపం తాను చాలా మంచివాడని ఒక గొప్ప స్థిరమైన భావన, దుర్యోధనుడు చాలా చెడ్డవాడని, మంచివాడైన తాను చాలా బాధలు పడిపోతున్నాడని, చెడ్డవాడైన దుర్యోధనుడు చాలా సుఖంగా ఉన్నాడని ఒక స్థిరమైన నిర్ణయం. కనిపించిన ప్రతి వాళ్ళను ఇదే అడుగుతుంటాడు, నేను మంచివాడిని, నాలాంటి మంచివాళ్ళు బాధలు పడటం ఏమిటి అంటే మనం చెప్పవలసిన మాట ఆయనే చెప్పేసుకుంటాడు పాపం. అక్కడికి బృహదస్సుడు అనేటువంటి మహర్షి వస్తాడు. ఆ మహర్షి వచ్చినటువంటి ఆ సందర్భంలో ధర్మరాజు ఆ బృహదస్సుడికి జరిగినటువంటి సంవాదంలో నుంచి నల చరిత్ర పుడుతుంది. నలుడు కూడా జూదమాడి చెడినవాడే, ధర్మరాజు జూదమాడి చెడినవాడే. అందువల్ల బృహదస్సుడి యొక్క రాకకు ముందుగా ఈ ప్రస్తావనే జరుగుతూ ఉంటుంది. అర్జునుడు పాశుపతాస్త్రం కోసంగా వెళ్ళిపోయిన తర్వాత, సంపాదించేందుకు ప్రయత్నం చేస్తూ వెళ్ళిన తర్వాత మిగతా వీళ్ళందరూ అరణ్యంలో ఉంటారు. ఓ రోజు భీముడు అన్నయ్య దగ్గరికి వచ్చేసి అర్జునుడు లేనందుకు బాధపడుతూ అన్నయ్య చేసిన పడికి చెడామడా తిట్టేయడం ప్రారంభిస్తాడు. నీ జోదం వల్లనే కదా ఇదంతా వచ్చింది అంటూ చాలా తీవ్రంగా నిందిస్తుంటాడు. భీముడు కోప్పడతాడు, కోపిష్టి అని మనం అనుకుంటాం, కానీ మాధ్వ సంప్రదాయంలో భీముడు సర్వజ్ఞుడు. వాళ్ళ లెక్కలో మహాభారతంలో నాయకుడు భీముడే. సర్వజ్ఞుడు కాబట్టి, వాయుసుతుడు కాబట్టి, వాళ్ళకు ముఖ్య ప్రాణదేవరాని వాయువు ప్రధానమైనటువంటి దేవతగా లెక్క.
ఆ వాయుపుత్రుడిగా, భీమసేనుడిగా, సర్వజ్ఞుడిగా, మహాభారతానికి నాయకుడిగా వాడిని స్వీకరిస్తారు మాధ్వ మతం. ఆ భీముడు అవసరమైనప్పుడే మాట్లాడతాడు. ఎటువంటి మొహమాటాలు లేకుండా, తెచ్చిపెట్టుకున్న కృత్రిమమైనటువంటి నటనలు, ఆలోచనలు లేకుండా చెప్పదలుచుకున్నది తన మనసులో తాను చెప్తాడు. అందువల్ల ఇలా తీవ్రంగా ధర్మరాజు నిందిస్తాడు. ఏమని? నిందించిన తర్వాత నీ జూదం వల్లనే ఈ బాధలన్నీ, ఒకటే మాట. ఇంకొక చోట అంటాడు, అసలు నీ చేతులు ఇది చేయాలి, జూదవాడి మమ్మల్ని అంతా పాడు చేసావు అని కూడా అంటాడు. అటువంటి ఆ జూదగా ప్రస్తావన సమయంలో బృహదసుడు వస్తాడు. బృహదసుడు అనేటువంటి మహర్షి. ఆ మహర్షి వచ్చిన తర్వాత మళ్ళీ ధర్మరాజు ఎప్పట్లాగే ప్రారంభిస్తాడు. ఏమని? మేము ఇలా బాధలు పడుతూ ఉన్నాము, మా బాధలకు కారణం ఏమిటి అని. ఇప్పుడు బృహదస్సు మహర్షి చెప్తాడు, నువ్వు బాధలు పడ్డము అనేటువంటి చాలా గొప్పగా నీకు అనిపిస్తోంది, కానీ నిజంగా నువ్వు పడుతున్నవేం బాధలు కాదు. ఎందువల్లంటే యద్బ్రవీషి మహారాజా నమత్తో విద్యతే క్వచిత్. నాకంటే గొప్పవాడు దేనికట? అల్పభాగ్యతర కశ్చిత్. నాకంటే దురదృష్టుడు ఇంకెవడైనా ఉన్నాడా అని నువ్వు అడుగుతున్నావే. ధర్మజుడు అడిగింది ఏమిటి? నమత్తో దుఃఖిత తరహా పుమాన్ అస్థితి మేమతి పైన నా ఉంటుంది. నాకంటే దుఃఖాన్ని ఎక్కువ పొందేటువంటి మనిషి మరొకడు లేడు నేను అనుకుంటున్నాను అని ధర్మరాజు యొక్క ప్రశ్న. అప్పుడు బృహదస్సుడు చెప్తున్నాడు, నువ్వు అనుకుంటున్నావు నీకంటే భాగ్యహీనుడు లేడని, కానీ నువ్వు భాగ్యహీనుడివి కాదు. భవాన్కి సమృతో వీరై భ్రాతృభి దేవసంహితై బ్రహ్మకల్పై ద్విజాగ్రైశ్చ తస్మాత్ నార్హసి శోచితుం. నువ్వేమంత బాధపడక్కర్లేదు, ఎందుకంటే నీకు దేవ సమానులైనటువంటి సోదరులు, వీరులు ఉన్నారు, చుట్టూ 4 ఉన్నారు. బ్రహ్మకల్పనైనటువంటి ద్విజులు ఇంకా నీ పక్కన తిరుగుతూనే ఉన్నారు, నీతో పాటు నడుస్తూనే ఉన్నారు. ఎవరూ లేరంటావేంటి? నాకంటే దురదృష్టవంతుడు లేడంటావేమిటి? అసలు వ్యాస మహర్షి ఇంకో సందర్భంలో చెప్తాడు, శరీరంలో ఉండే అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తూ ఉంటే, వాటి పని అవి చేయగలిగితే అంతకంటే సంపన్నుడు లేడు అని. మన సంపద లేకపోవడం అంటే ఏదో తెచ్చి పోగేసుకునే చుట్టూ మట్టిలాగానో మశానంలాగానో ఉండడం కాదు. మన శరీరావయవాన్ని సరిగా పనిచేస్తూ ఉంటే అంతకంటే సంపన్నుడు లేడు అని చెప్పి వ్యాస మహర్షి చెప్తాడు ఇంకొక సందర్భంలో. మరి ఈయనకి ఏంటంటే ధర్మరాజుకు ఇప్పటికి కూడా పాశుపతం కావాలి, గెలవాలి అంటే పాపం మౌనంగా వెళ్ళిపోయాడు అర్జునుడు, అదేదో తీసుకొస్తాను, సాధించుకొని వస్తానని. ఇక్కడ భీమసేనుడు నీ వల్ల ఇవన్నీ వస్తున్నాయి అని తిడుతున్నాడు, కానీ అంతకంటే అన్న మాటను కాదని ఏమీ చేయటం లేదు. అన్న మాట మేరకే ఉంటాడు. అన్నే అప్పుడప్పుడు మాట తప్పితే తప్పచ్చు. అలాంటప్పుడు నువ్వేమిటి, నీకు సోదరులు ఉన్నారు, బ్రహ్మకల్పులైన ద్విజులు ఉన్నారు, వాళ్ళందరూ నీ చుట్టూ ఉంటే నువ్వు బాధపడతావేమిటి? అసలు బాధపడవలసినటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు, వాడు నలుడు. ఏంటట? అతనికి రాజ్యం పోయింది, భార్య నుంచి కూడా ఎడబాటు, చివరకు కట్టుకున్న బట్టను కూడా పక్షులు ఎత్తుకొని పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ కర్కోటకుడు వచ్చి కాటు వేస్తే రూపాన్ని మొత్తాన్ని కోల్పోతాడు. అయినా సరే తన యొక్క సత్యనిష్టను, ధర్మనిష్టను వదిలిపెట్టకుండా బ్రతికినటువంటి వాడు. నీకేమీ కావాలంటే ఓ చిన్న అబద్ధం ఆడేసి అశ్వత్థామ హతహ చెవిలో కుంజరహ అనగానే పాపం ఏం లేదులే అనుకున్నవాడివి. ఇది బృహదస్సుడు అని లేదు, నేను అంటున్నాను. కానీ ఆయన అలా కాదు, నలుడు. అందువల్ల రథం లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, కూడా నడిచేవాళ్ళు తోడు వచ్చేవాళ్ళు లేరు. అన్ని బాధలు పడ్డాడు నలుడు. కాకపోతే నీలాగా జోతగాడు అని చెప్పి ఆ నలుడి కథ నీకు చెప్పాలి.
నీకంటే భాగ్యహీనులైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు నీలాగా బేల మాటలు మాట్లాడలేదు, అందరూ బాగున్నారు అనేటువంటి తెలియని ఈర్ష్యకు అసూయకు లోను కాలేదు. మనం ధర్మరాజు గురించి ఆలోచించేటప్పుడు సహజంగా ధర్మరాజు అంటే చాలా గొప్ప రాజు అని అనుకుంటాము, చాలా సత్యనిష్ఠుడు అనుకుంటాము. వ్యాసుడు స్వర్గారోహణ పర్వంలో చివరకు ధర్మరాజునే మిగిల్చి ఆయన 4 సోదరులను ద్రౌపదిని కూడా పడగొట్టేశాడు. కాబట్టి ధర్మరాజే పరమాధర్మస్వరూపుడుగా మనం అందరం నిర్ణయించుకుంటాం. కానీ మన ఊరి వాడే అయినటువంటి తిక్కన ఆయన మెత్తని పులి అన్నాడు ధర్మరాజును, మన తిక్కనే. కాబట్టి ఆ రీతిగా నీలాగా భేద పలుకులు పలకలేదు ఆ నలమహారాజు, ఆయన గురించి చెప్తాను అంటూ ప్రారంభిస్తాడు బృహదస్సుడు. ఈ సందర్భంగా ఇంకొకటి నెల్లూరు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నలదమయంతుల కథనే శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు కావ్యంగా రాసి ఉన్నారు. ఆ కావ్యాన్ని మన నెల్లూరులో ఒకప్పుడు ప్రసిద్ధమైన న్యాయవాది అయినటువంటి తూములూరి వెంకట శివరామయ్య గారికి అంకితం ఇచ్చి ఆ నలదమయంతుల కథనే రాశారు. అది 1941లోనే వావిళ్ళ రామస్వామి శాస్త్రులు వాడు ప్రచురించారు. అంటే ఆ నల్ల కథ అనేటువంటిది కలి కల్మషం నాశనానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది విశ్వాసం చాలా ప్రసిద్ధమైనటువంటి పండితుల్లో కూడా ఉంటుంది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే మామూలు వ్యక్తి కాదు. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు తొలి ఆస్థాన కవి. రామాయణ మహాభారత భాగవతాలు 3 ఒక చేతి మీదుగా అనువాదం చేసేసిన వాడు. ఈ కవిత్రయం 3 కలిపి భారతాన్ని అనువాదం చేస్తే ఆ భారతం మొత్తం, రామాయణం మొత్తం, భాగవతం మొత్తం శ్రీకృష్ణ భారతం, శ్రీకృష్ణ భాగవతం పేరుతో అనువాదం చేసేసారు. ఏది చాలా పుస్తకాల్లో ఇవి కొన్ని పుస్తకాలుగా. అంతటి మహావ్యక్తి మన తూములూరి వెంకట శివరామయ్య గారికి అంకితం చేస్తూ నలదమయంతుల కథను కూడా రాశారు కావ్యంగా. అది కూడా ప్రచురణలో ఉంది, ప్రచారంలో కూడా ఉంది. ఆ నలుడు ఎవరు అంటే విదర్భ దేశానికి చెందినటువంటి నిషధ దేశానికి చెందినవాడు వీరసేనుడు అనేటువంటి వాడి యొక్క ఆ రాజకుమారుడు. రాజకుమారుడు కాబట్టి సహజంగానే వారసత్వంగా రాజు అవుతాడు. అయితే రాజు అయిన తర్వాత అయినా సరే తన రాజ్యార్హతను నిరూపించుకోవాల్సినటువంటి వాడు ఉంటుంది. ఆ రీతిగా నలుడు సర్వ విద్యలు నేర్చి సకల పరాక్రమాలను ప్రదర్శించి సర్వశాస్త్రాధిష్టాతయి అందరికంటే అందగాడై ఉన్నటువంటి వాడు. ఎంత అందగాడంటే రంభ కూడా ఈయనను పెళ్లి చేసుకోవాలనుకుందట నలుణ్ణి. భూలోకంలో వాళ్ళే కాదు, దేవలోకంలో కూడా. శ్రీనాథుడు రాస్తాడు, వినుకలి కూర్మి చిక్కి పృథివీ భువనమ్మునకుండిగంగా ఏ అణువును లేని రంభయ్యను అప్సరలేమ. రంభ అనేటువంటి అప్సరస చేసుకోవాలనుకుందట, కానీ కుదరలేదు. కుదరకపోతే ఏం చేసింది అంటే నలకోబరుణ్ణి పెళ్లి చేసుకుందట. నలకోబరులో కూడా నల ఉంది కదా, ఏదో సగం దక్కినట్టే అని చెప్పి నలుడి బదులు నలకోబరుని పెళ్లి చేసి తత్ శుభనామ వాసనన్, ఆ శుభనామపు వాసన అక్కడ కూడా తగులుతోంది కాబట్టి నలుడు దొరకలేకపోతే నలకోబరుని చేసుకుందాం లేని రంభ పెళ్లి చేసుకుందట. అంతటి అందగాడు నలుడు. ఇక చదువు అంటారా, అతిథి బోధ ఆచరణ ప్రచారణై దశాశతస్ర ప్రణయన్నుపాధిభి చతుర్దశత్వం కృతవాన్. మనకు చదువు అంటే 4 ఉండాలి: అతిథి, బోధ, ఆచారం, ప్రచారం. చదవాలి, చెప్పాలి, ఆచరించాలి, దాన్ని ప్రచారం చేయాలి నలుగురికి తెలిసేట్టు. మనం ఇప్పుడు చదవడం దగ్గరే పరిమితం అయిపోతున్నాం. అర్థం కావడం కూడా కష్టం. కాకపోతే అలా అంతవరకు ఒక దృశ్యాన్ని అలా చిత్రీకరించుకొని కళ్ళతో చిత్రం పెట్టుకున్నట్టుగా ఆ ఎస్ఏను కూడా ఒక ఇమేజ్ లాగా తయారు చేసుకొని దాన్ని రీప్రొడ్యూస్ చేసి వచ్చేస్తున్నారు. సో అధీతి వరకే ఆగిపోయాం, బోధ లేదు. ఆచరణం అంటే అసలు చెప్పక్కర్లేదు. మన ఈ భారతదేశానికి అనాదిగా ఉన్న సంస్కృతికి పట్టినటువంటి దుస్థితి ఏంటంటే చెప్పడమే కానీ చేసేవాళ్ళు లేకపోవడం.
మనం పదే పదే త్రికరణ శుద్ధి అని కొట్టుకొని వస్తుంటాం. ఎందుకంటే ఏది లేకపోతే దాని మీదే దృష్టి ఉంటుంది కాబట్టి. అందువల్ల ఆచార విషయంలో పోయింది. ఆచారం పోయిన తర్వాత ఇక ప్రచారం చేయాలంటే నేను ఆచరిస్తే చెప్పగలను, ఆచరించిన నాడు చెప్పే ధైర్యం కూడా ఉండదు మొత్తం. కాకపోతే ఈ మధ్య ఆచరించకపోయిన వాళ్ళే ఎక్కువ చెప్తున్నారు, ఆ ధైర్య సాహసాలు వచ్చాయి. అది కలి యొక్క ప్రభావం, కలి అందించిన శక్తి. కాబట్టి ఇలా నాలుగిటిని చతుర్దశ విద్యలు అంటే 4 దశలు కలిగిన విద్యలుగా చేశారు. 14 విద్యలు కాదట, 4 దశలు. అంటే ఆయన ఏం చదువుకున్నా అదితి, బోధ, ఆచార, ప్రచారం 4 ఉంటున్నాయన్నమాట. అంతటి పండితుడు. ఇక్కడ ఈయన ఉంటే అక్కడ విదర్భ దేశంలో ఓ రాజు, ఆయనకు సంతానం లేదు. భీముడు ఆయన పేరు. మనకు రుక్మిణి కూడా విదర్భ దేశానికి చెందింది, దమయంతి విదర్భ దేశానికి చెందింది. ఆమెకు సంతానం లేకపోతే దముడు అనేటువంటి ఒక మహాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల 3 కొడుకులు 1 కూతురు పుడతారు ఆయనకు. మనకు పురాణాల్లో ఇలా దేవతానుగ్రహం వలన, ఋషి అనుగ్రహం వలన పుట్టినటువంటి సంతతే ఎక్కువ. అక్కడ దముడు, దాంతుడు, దమనుడు, దమయంతి అని 4కి పేర్లు పెడతాడు. ఈ దమయంతి అనేటువంటి దానికి శ్రీహర్షుడు చెప్తాడు, ఆమెకు దమయంతి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, దమయంతి కమనీయత మదం, ఇతర కాంతలలో ఉండేటువంటి సౌందర్యము అనే మదాన్ని ఈమె పోగొట్టేస్తోంది కాబట్టి, అణిచేస్తోంది కాబట్టి ఈమెకు దమయంతి అని పేరు వచ్చింది అని శ్రీహర్షుడు అంటాడు. ఆ దమయంతి, ఈ నలుడు, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి అనుకొని ఒక హంస నలుడి దగ్గరకు అలా వచ్చి, ఆ నలుడు విహారంలో ఉండే సమయంలో అలా తిరుగుతూ వచ్చింది. నలుడు తన గుంపుతో వచ్చింది. దాంట్లో ఒకటి సువర్ణ పక్షాలతో అందంగా కనిపించేటువంటిది. దాన్ని నలుడు పట్టుకున్నాడు. నలుడు పట్టుకుంటే మరి రాజుగారు పట్టుకున్నారు కాబట్టి ఏమవుతుందో అనేటువంటి భయాన్ని నటిస్తూ, ఎందువల్లంటే వచ్చిందే తన సంకల్పం మీద ఆయన పట్టుకోవాలి అని, కానీ ఆ సంకల్పం ప్రారంభంలోనే తెలియకూడదని నటిస్తూ, నన్ను వదిలిపెట్టండి, తల్లి మదేక పుత్రక, పెద్ద కన్నులు కానదిప్పుడు, 3 కాళ్ళ ముసలి, ఇల్లాలు కడు సాధ్వి, ఏమీ నెరుగదు, పరమ పాతివ్రత్య భవ్య చరిత, వెనక ముందర లేరు ఎనరైన చుట్టాలు ఇలా అంతే తన గురించి అంతా చెప్పేసుకుంటూ, అలాంటి నన్ను ఏం చేయకండి, నన్ను వదిలిపెడితే మీకు ఆ దమయంతితో పండేటట్టు చేస్తాను, మీకు దమయంతి మీద అనురాగం కలిగేటట్లు చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి నలుడి దగ్గర నుంచి వెళ్ళిపోయి అట్లాగే దమయంతి ఉండేటువంటి తోటలో తిరుగుతూ ఉండేటువంటి సమయంలో ఆ దమయంతి కూడా ఆ హంసకు సన్నిధికి రావడం, దగ్గరికి రావడం, దాన్ని పట్టుకోవడం జరిగిన తర్వాత అప్పుడు నలుడి గురించి దమయంతికి చెప్తుంది. అంటే ఈమెకు కూడా అదే, నలుడికి నీ మీద ప్రేమ కలిగేట్టు చేస్తాను నన్ను వదిలిపెడితే అంటుంది. ఈ పరస్పర అనురాగాలను కల్పించిన తర్వాత తాను తప్పకుంటుంది. ఈ సమయంలో భీమరాజు దమయంతి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు తగిన వాడిని ఎన్నుకునే హక్కు వాళ్ళకే ఉండేది. రాజులందరూ మనలాగే లైన్లో కూర్చునేవాళ్ళు వరుసగా. ఏ పరిచారకో ఎవరో వచ్చి ఒక్కొక్కరిని గురించి పరిచయం చేస్తూ ఉండేది. ఈయన ఇలాంటి పాండ్యోయమంసార్పిత లంబహార క్లుప్తాంగరాగో హరిచందనేన ఆభాతి బాలాతపరక్తసాను సన్నిర్జరోద్గార ఇవాద్రిరాజ అని పాండురాజు, ఈయన పాండురాజు చూడు ఎంత అందంగా ఉంది, ఇట్లా పరిచయం చేస్తూ ఉంటే ఇష్టమైతే అటువైపు చూడడం, లేకపోతే తల కూడా తప్పకుండా ఇటు నుంచి తప్పుకొని వెళ్ళిపోవడం, అట్లా జరుగుతూ ఉంటుంది. అది స్వయంవరం. ఆ హక్కు ఆ రోజుల్లో ఇచ్చారు క్షత్రియ కాంతలకు. ఈ రోజుల్లో మనం అందరికీ లేకుండా చేసాం. అందువల్ల ఆ స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే
నలుడు కూడా వెడతాడు. అంతకుముందే ఈ హంస ద్వారా దమయంతి గుణగణాలను సౌందర్యాన్ని విని ఉన్నాడు. కాబట్టి వెళుతుండే సమయంలో ఇక్కడ దేవలోకంలో ఓ సంఘటన జరుగుతుంది. నారదుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాట. వెళితే దేవేంద్రుడు అడిగాట, ఈ మధ్య మా దగ్గరికి స్వర్గంలోకి వీరులు ఎవరు రావట్లేదు, అంతకుముందు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు, ఈ మధ్య వీరులు ఎవరు రావట్లేదు, ఏమైంది నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంద్రుడు నారదుడిని అడిగాట. ఎక్కడికక్కడ కథ తెగిపోతుంది అనుకున్న ప్రతి చోట నారదుడు ప్రవేశిస్తుంటాడు మన పురాణ గాథల్లో. అప్పుడు నారదుడు చెప్పాట, ఇంకా యుద్ధాలు గొడవలు ఏంటి, యుద్ధాలు చేసి చచ్చిపోతే కదా నీ దగ్గరికి వచ్చేది, ఇప్పుడు అందరి దృష్టి దమయంతి మీదనే ఉంది. ఆ దమయంతి స్వయంవరం జరగబోతోంది. ఆమె మనల్ని వరిస్తుందో లేదో అనేటువంటి తపనతో ఎవరి మట్టుకు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే కానీ ఇప్పుడు యుద్ధాలు అవన్నీ మానేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు దృష్టి అంతా దమయంతి స్వయంవరం మీదనే రాజులకు, కాబట్టి యుద్ధాల ప్రసక్తే లేదు అని చెప్పగానే, అయితే మేము కూడా వెళ్ళొచ్చు కదా స్వయంవరానికి ఇంద్రుడు అనిపిస్తుంది. ఆ ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు ఈ నలుగురు బయలుదేరుతారు. బయలుదేరి స్వయంవరానికి వెళ్ళాలి. ఈ నలుగురిలో ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు దమయంతి మళ్ళీ అక్కడ రాజీ పడిపోయారు. రాజీ పడి ఎలా ముందుకు వెళ్ళాలి, ముందడుగు ఎలా వేయాలి అనే ఆలోచనలతో ఒక ప్రణాళికాబద్ధంగా నలుడి దగ్గరికి వెళ్ళి నరుణ్ణి అడుగుతారు, నువ్వు దమయంతి దగ్గరికి మా తరఫున రాయబారిగా వెళ్ళాలి. చూడండి ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎవరైతే స్వయంవరం కోసమైతే తాను పెడుతున్నాడో, ఎవరితో యొక్క అనురాగాన్ని అప్పటికే పొంది ఉన్నాడో, ఎవరి మీద తనకు అప్పటికే అనురాగం ఉందో ఆమె దగ్గరికి వెళ్ళి వీళ్ళని పెళ్లి చేసుకోవాలని సంబంధం కుదర్చాలి. కాబట్టి మీరు మా నలుగురిలో ఎవరినైనా ఒకరిని దమయంతి పెళ్లి చేసుకునేట్టు ఏర్పాటు చేయాలి. అది అప్పుడు నలుడు తన విషయం తాను చెప్పినా సరే చెప్పాలనుకోని కూడా చెప్పకుండా ఆ ధీరోదాత్తత అనేటువంటిది ఉంటే క్షాత్రధర్మము మన వాళ్ళు చెప్తాడు, ధీరోదాత్త నాయకులు ఇతరుల కోసమే జీవిస్తారు, తమ కోసం జీవించరు. వాళ్ళు మహాసత్వులు, అతి గంభీరులు, కృపావంతులు, ఆత్మశ్లాఘ లేని వాళ్ళు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇంద్రాది దేవతల లాంటి వాళ్ళు వచ్చి అడిగితే కాదనగలమా? ఒకటి వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మనల్ని అడగడం ఒక అనుగ్రహం. మనము కాదంటే వచ్చేటువంటి ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఇంద్రుడు శివుడంతటి వాడి యొక్క తపస్సును కూడా భంగం చేయడానికి మన్మధుడిని పంపించి సఫలమైనటువంటి వాడు. ఇక నలుడు లెక్కే ఉంది శివుడికి ముందు పోలిస్తే. అందువల్ల ఈ భయము, వాళ్ళే వచ్చి అడిగారు అనేటువంటి ఒక ఆనందము, కాదంటే ఏం చేస్తారో అనేటువంటి ఒక భయము, ఈ రెండు నలుడిలో ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో దమయంతి దగ్గరికి వెళ్ళి రాయబారానికే సిద్ధపడతాడు, వీళ్ళల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెప్పడానికి. మరి ఎలా దమయంతి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేటువంటిది అంత తేలిక కాదు. ఎందువల్లంటే అది రాజుల యొక్క అంతఃపురం. రాజుల అంతఃపురం అంటే ఏదో మనం కట్టుకున్నట్టుగా ఓ పెద్ద ఇల్లు ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. అంతఃపురానికి గేటుకు మధ్యలో 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ ఎక్కడికక్కడ పహారా వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కాదని వెళ్ళగలగాలి. వాళ్ళందరినీ వాళ్ళందరూ అనుమతితో అయినా వెళ్ళాలి, వాళ్ళందరినీ చావుగొట్టైనా వెళ్ళాలి, తెలుగు సినిమాల్లో లాగా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, మా అనుగ్రహం వల్ల నువ్వు ఎవరికీ కనిపించవు అని ఒక వరం ఇస్తారు. కనిపించవు అనేటువంటి వరాన్ని శ్రీకర్షుడు నైషధంలో ఇస్తే
భారతంలో మాత్రం నీకెవరు అడ్డు రారు, నిన్నెవరు అడ్డగించరు అని మాత్రమే ఉంటుంది భారతం. నాకు కూడా అనుమానం, ఎవరు అడ్డగించరు అంటే వినడం వరకు బాగుంది, ఈయన వెళ్ళడానికి వీలుగా. ఆయన పరిపాలనకు అది చెడ్డ పేరు కాదు. వాళ్ళు కనిపించకుండా ఉంటే అడ్డగించకపోతే సరే, కనిపిస్తూ ఉన్నా అడ్డగించకుండా చూస్తూ ఊరుకున్నారంటే పరిపాలన చేతగాని భీముడనే కదా. వాళ్ళ అమ్మాయిని చేసుకోవడానికి ఇంత శ్రమ. ఇక్కడ మనకు భారతంలోనే విరాట్ రాజు దగ్గర కూడా ఒకటి ఉంటుంది. ఉత్తర లోను గాగల పయోజముఖులు పగలెల్ల వేడుకమై నృత్యము చేసి పోవ. ఆ ఉత్తర లాంటి వాళ్ళంతా అక్కడ పగలంతా నాట్యం చేసి పెడితే నిశీధిని వృత్తము కోరు వారలకు వేడుకకు పట్టుకుతుండు. రాత్రిపూట కార్యక్రమాలు జరుపుకోవడానికి అది స్థలంగా ఉంటుంది, అక్కడ కలుద్దాము అని. సంకేత స్థలం బాగానే ఉంది. మరి ఉత్తర రాజకుమారి లాంటి వాళ్ళు పగలంతా నాట్యం చేసుకొని వెళ్ళినటువంటి ఆ ప్రదేశంలో రాత్రిపూట ఎవడు పడితే వాడు వచ్చి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నాడంటే ఆ రాజు యొక్క గౌరవం ఏం కావాలి? అంత చేతగాని వాడు ఆ విరాటుడు. అంటే ఒక మాట చెప్పడంలో అది రెండో మాటని ఇబ్బంది పెడుతుందేమో అనేటువంటి ఆలోచన అప్పుడప్పుడు లోపిస్తుంటుంది ఎంతటి మహాకవులకైనా. కాబట్టి ఇక్కడ ఎవరు నిన్ను అడ్డుకోరు అంటే వాళ్ళకి అందుకే శ్రీహర్షుడు నైషధంలో అదృశ్యముగా ఉంటావు అనేటువంటి మాట అన్నది. కనిపిస్తూ అడ్డుకోకపోవడం అంటే రాజు యొక్క పరిపాలనకు చెడ్డ పేరు. దాన్ని కొంచెం సవరించాడు నైషధంలో శ్రీహర్షుడు, దాన్నే పాటించాడు శ్రీనాథుడు. అందువలన నిన్నెవరు అడ్డుకోరు అనగానే అలా వెడతాడు. వెళ్ళిపోయిన తర్వాత ముందు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఆవిడకు అనుమానంగా ఉంటుంది. ఆ హంస చెప్పినటువంటి రూపలావణ్య లక్షణాలన్నీ కూడా ఇతనిలో కనిపిస్తున్నాయి అని అనుమానించి కూడా, కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడు అడుగుతుంది, మీరెవరో తెలియకుండా నేను ఈ విషయాలు మాట్లాడకూడదు. అన్య పురుషుల తోడ నెయ్యింపు గోష్ఠి అధిప మమబోటి రాజకన్యకలగకునే. కొత్త వాళ్ళతో అన్య పురుషులతో ఇలా స్నేహంగా మాట్లాడడం అనేటువంటిది మా వంటి రాజకుమారులు చేయకూడదు. కాబట్టి నువ్వు ఏంటో, నువ్వెవరివో, నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పిన తర్వాతే మాట్లాడడము అంటే నలుడు తనను ప్రకటించుకొని ఆ తర్వాత వచ్చిన పని చెప్తాడు. ఆ ఇంద్ర యమ వరుణ అగ్నులలో నువ్వు ఒకరితోని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళ రాయబారినై నేను వచ్చాను, వాళ్ళ సందేశాన్ని తీసుకొచ్చాను అని చెప్తాడు. చెప్తే అధిక తరులైన గాని దిశాధిపతులు కౌతుకము మాకు మీ వంశకథల యందే దప్పిగొన్నట్టి వారికి ఆ దప్పి తీర సలిల పూరంబు హితవో ఆజ్యంబు హితవో అని అడుగుతుంది దమయంతి. వాళ్ళు అధిక తరులైతే కావచ్చు, మాకు నీ వంశ కథల మీదనే ఆసక్తి. తరు శబ్దము వంశ శబ్దము అక్కడ శ్లేష వేశాడు. తరువు అంటే చెట్లు అని, అది తర ప్రత్యయం అయితే నీకంటే గొప్పవాళ్ళైనప్పటికీ నేను అయినా వంశ కథల మీదే. వంశము అంటే వెదురు ఒక అర్థం, వంశము. కాబట్టి మీ వంశ కథల మీదే నాకు ఆసక్తి. ఎందుకంటే దప్పిక వేస్తే నీళ్లు తాగుతారా నెయ్యి తాగుతారా అని అడుగుతుంది. నీళ్ల కంటే నెయ్యి విలువైందే. అగ్నిహోత్రంలో ఆ నెయ్యి పోస్తేనే అగ్ని మండేది, కార్యక్రమాలన్నీ జరిగేది. అక్కడ తీసుకెళ్ళి నీళ్లు పోస్తే ఉపయోగం లేదు. అలా అని దప్పిక వేసినప్పుడు నెయ్యి తాగుతామా నీళ్లు తాగుతామా? కాబట్టి నాకు మీ వంశ కథలే చాలు, వాళ్ళు అధిక తరులైతే కావచ్చు అని చాలా స్పష్టంగా నిన్ను మాత్రమే నేను వరిస్తాను అనేటువంటిది చెప్తుంది. అప్పుడు అలా కాదు, నువ్వు వాళ్ళల్లోనే ఒకరిని వరించాలి. వాటి రాబోయేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సందేశహారినై నేను వచ్చిన తర్వాత ఆ వైఫల్యము అనేటువంటిది నాకు దక్కకూడదు. చివరకు నేను వెళ్ళింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చాలా చెప్పి చూశాను, ఆ అమ్మాయి ఏమో నన్నే వరిస్తుందట అంటే నా యొక్క ప్రవృత్తిని వాళ్ళు శంకిస్తారు. నువ్వు సరిగా చెప్పావా లేదా, అసలు చెప్పావా లేదా, అసలు అక్కడ దాకా వెళ్ళొచ్చావా లేదా, దారిలో పడుకొని నిద్రపోయి వచ్చావా,
ఇలాంటివి అడిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి నాకు కూడా గౌరవభంగం కలగకూడదు, నువ్వు వాళ్ళల్లో ఎవరో ఒకరిని వరించవలసినదే అని గట్టిగా చెప్తే, అనల సంబంధ వాంఛ నాకగునయేని అనల సంబంధ వాంఛ నాకగు. అనల సంబంధం, నలేతర సంబంధం మీద కోరిక కానీ నాకు ఉంది అంటే అది అనల సంబంధమే. అగ్ని మీద కోరిక నిప్పుల్లో దూకి చావడమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యొక్క ప్రార్థనను అంగీకరించేది లేదు అంటుంది. ఎంత గట్టిగా చెప్పాలని ప్రయత్నం చేసినా తన నిర్ణయాన్ని చెప్తుంది దమయంతి. వినిమి నాదు ప్రతిజ్ఞ తత్పరత ఉర్వీనాథ. నన్నయ్య పద్యం యొక్క బాణీలో తీసుకొని వచ్చాడు. విపరీత ప్రతిభాషలేమిటికి ఉర్వీనాథ ఏ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖంపు చేకొనము అని శకుంతల అన్నట్టుగా, వినిమి నాదు ప్రతిజ్ఞ తత్పరత ఉర్వీనాథ నైషధేంద్రు నవశ్యంబు వరింతు. నైషధేంద్రుడిని, నలుడిని తప్పనిసరిగా నేను పెళ్లి చేసుకుంటాను. అలా కాకుండా నన్ను అల్లడేని, ఒకవేళ నలుడే నన్ను కాదంటే అనుమానింపక ఇత్తు అవిభునకున్ ప్రాణంబు. ఆయన కోసం ప్రాణమైనా ఇస్తాను. ప్రాణం ఇవ్వడం అంటే ఎలా? మనకేంటో ఇంత హక్కులు ఇవన్నీ ఉన్నాయి, కానీ మన ప్రాణం మనం తీసుకునే హక్కు మనకు లేదు. అలానే జీవించే హక్కు సంపూర్ణంగా ఉంది అంటే జీవించే హక్కు ఉంది, కానీ జీవించే మార్గాలు ఉండకపోయినా ప్రాణాలు తీసుకునే హక్కు మనకు లేదు. అందువల్ల ప్రాణం ఇవ్వాలి అంటే పోనీ హక్కు లేకపోయినా ప్రకారాంతరంగా ఇద్దాము అంటే అనలోద్బంధన వారి మధ్యన విధ వ్యాపార పారేణతన్ ఈ 4 చెప్తుంది. అనలము, ఉద్బంధనము, వారి మధ్యనము, ఈ మూడింట్లో. అప్పుడు అనలోద్బంధన వారి మధ్యన విధ వ్యాపార పారేణతన్. అనలము, ఉద్బంధనము, వారి మధ్యనము. నిప్పులో దూకి చస్తాను, ఉరి వేసుకొని చస్తాను, లేకపోతే నేను నీళ్లలో దూకి చస్తాను. కాబట్టి అనల సంబంధం కానీ ఏర్పడితే ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక దాంతో నేను ప్రాణాలు వదులుతాను ఆ నలుడి కోసంగా. అంతేగాని దేవతల్లో నేను ఎవరిని పెళ్లి చేసుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడేమో మనం తీవ్రమైనటువంటి భీకరమైనటువంటి యాగాలన్నీ చేసి స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. మన యాగ విధి అంతా కూడా ఏదైతే స్వర్గం కావాలంటే యాగాలు చేయాలి అంతే. అందుకే దాన్ని కర్మకాండ అంటారు, జ్ఞానకాండగా అంగీకరించారు వేద భాగాన్ని అంతా కూడా. మనం అంత తీవ్రంగా యజ్ఞాలు చేసి అక్కడికి వెళ్ళి ఆ స్వర్గంలో ఏదో సుఖించాలి అనుకుంటుంటే ఈ దమయంతిని వాళ్ళు వచ్చి బతిమలాడినా కాదని తిరస్కరిస్తోంది. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వపు విలువలు అక్కడికి తెలుస్తాయన్నమాట. ఏమీ లేనప్పుడు నాకు దేని మీద ఆశ లేదు అనేటువంటి భావన కాదు. మనల్ని ప్రలోభ పెట్టేటువంటి అవకాశాలు ఉండేటప్పుడు ప్రలోభానికి గురికోకుండా ఉండగలగటం. ఆ కుర్రాడు నచికేతసు యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు యముడు చెప్తాడు, ఇది ఆత్మవిద్య, ఇదేమిటి ఇదంతా పిచ్చిపేటలన్నీ మాట్లాడతావు. ఇమా రామాహ సరథాహ సతూర్యాహ నహీదృశా లంభనీయ మనుష్యై ఆభిర్మత్ ప్రతాభి పరిచారయస్వ నచికేతో మరణం మాను ప్రాంక్షి. ఇదిగో నీకు ఈ అమ్మాయిలను తీసుకెడతాను, సరదాహ సతూర్యాహ. నాకు ఈదృశా లంబని, మనుషులకి ఇలాంటి వాళ్ళు దాదాపు దొరకరు, వాళ్ళతో కలిసి హాయిగా ఉండు. శతాయుష పుత్ర పౌత్రాన్ వృణీష్వ, ఈ 100 సంవత్సరాలు కోరుకో, పుత్రులు కోరుకో, పౌత్రులు కోరుకో. అలా అంటే ఆ కుర్రాడు తవైవ వాహాస్తవ నృత్య గీతే, అన్నీ నీకే, నువ్వే ఉంచుకో నీ వాహనాలు, నీ గీతాలు, నీ నాట్యాలు అంటాడు. అది వ్యక్తిత్వపు విలువ. కాబట్టి దేనికోసమైతే మనం ఇంత భారీ యాగాలు, లక్షలు, అవసరమైతే కోట్లు కూడా ఖర్చు పెట్టించి ఏ స్వర్గానికి వెళ్ళాలనుకుంటామో ఆ స్వర్గాధిపతి కబురు చేస్తే స్వర్గం అక్కర్లేదు, స్వర్గాధిపతి అక్కర్లేదు, నాకు నలుడు ఉండాలి చాలు అనేటువంటిది. ఎందుకంటే దప్పికొన్నట్టు వారికి ఆ దప్పితీర సలిలమే కానీ నెయ్యి కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్కసారి మనం చాలా శ్రమపడి, చాలా కష్టపడి, చాలా ప్రణాళికాబద్ధంగా ఆ ఇబ్బందుల్లోంచి తప్పుకుందాం అనుకుంటూ ఉంటే తెలియకుండా అక్కడికే చేరుతుంటాం ఘట్టకుటికా ప్రభాత న్యాయంతో. ఘట్టకుటికా ప్రభాత న్యాయం అని సంస్కృతంలో ఒక న్యాయం.
వారు ఎవడో ఒకసారి ఒక సత్రం లాంటి చోట రాత్రి ఉన్నాడు, ఓ చిన్న బేహారీ వ్యాపారి. ఉదయం లేచి వాడు వెళ్ళాలి. ఈ ఉదయం లేచి వెళ్ళేటప్పుడు వాడు ఉన్నందుకు ఆ కుటిక అంటే చిన్న గుడిసె రూమ్ అనుకోండి, దానికి అద్దె కట్టాలి. ఆ అద్దెను తప్పించుకోవడానికి వాడు వేకోజామునే బయలుదేరేసి చెప్పకుండా వెళ్ళిపోయాట. ఆ చీకట్లో దారి తెలియలేదు. తెల్లవారేటికి మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరాట. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, అటు ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరాడు. అద్దె కట్టక తప్పలేదు. ఒక జామురా సేపు మొత్తం అటు ఇటు తిరిగి శ్రమ పడవలసి వచ్చింది. అందువల్ల మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాట. ఇప్పుడు నీకు ఆ గట్టకుటిగా ప్రభాత న్యాయమే అవుతుంది సోమా అని నలుడు బెదిరిస్తున్నాడు. ఏంటట? రజ్జు వల్లరి మీద ప్రణయంబు గలదేని అంతరిక్షం బేలు హరివరించు. నువ్వేదో ఉరి వేసుకొని తాడుతో వేలాడావనుకో, అంతరిక్షంలో ఉంటావు. అప్పుడు అంతరిక్షానికి అధిపతి ఇంద్రుడు, ఆ హరే నిన్ను వరిస్తాడు. అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఉరి వేసుకున్నావంటే ఆ హరిని వరించినట్టే. అలా కాదు, అగ్నికాహుతి కాక ఆత్మగౌరుదివేని నిప్పులో దూకావనుకో ఏమవుతుంది? జాతవేదుని అదృష్టము ఫలించు. అగ్ని యొక్క అదృష్టం తీరినట్టు. నువ్వు నిప్పులో దూకితే అగ్నికతే. ఇప్పుడు వాళ్ళు చేసుకొని అగ్ని, వరుణుడు, యముడు, ఇంద్రుడు. ఉరిపోసుకుంటే ఇంద్రుడి దగ్గరికి పెడతావు, నిప్పులో దూకిందే అగ్ని దగ్గరికి పెడతావు. సలిల ప్రవేశంబు సమ్మతింతువేని అంబుదీశ్వరు పుణ్యంబు చేయు. ఆ వర్ణుడి యొక్క పుణ్యం ఫలిస్తుంది. నువ్వు నీళ్లలో దూకితే వాడి దగ్గరికే వెళతావు. అసలు అలా కాదు. ఎబ్బంగి ప్రాణముపేక్షింతివేనియు వైవస్వతన కబ్బు వాంఛితంబు. అలా కాదు, నువ్వు ఏ రీతిగా చచ్చిపోయినా చేరేది యముడి దగ్గరికి. కాబట్టి యముడి కోరిక తీరుతుంది. అందువల్ల గట్టకట్టుగా ప్రభాత న్యాయంతో నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి ఏ ఏర్పాటు చేసుకున్నా వీళ్ళలో ఎవరి దగ్గరికో వెళ్తావు. నాకు ఒకటి చిన్న అనుమానం. ఎబ్బంగి ప్రాణం ఉపేక్షింతవేనియు వైవస్వతో నాకు అబ్బు. నువ్వు ఎలా చచ్చిపోయినా యముడి దగ్గరికి వెళుతున్నావు అంటున్నాడు కదా. అగ్నిలో దూకి చచ్చిపోయిందనుకో, అగ్ని దగ్గరికి యముడి దగ్గరికి ఇద్దరి దగ్గరికి ఎడుతుందా, ఎవరి దగ్గరికి ఎడుతుంది? లేకపోతే ఇద్దరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందా? అంటే ఎదుటి వాళ్ళను ఒక విధమైనటువంటి ఆందోళనలోనో ఉద్వేగ స్థితిలోనో పెట్టేసి వాళ్లను మన వైపుకు తిప్పుకోవాలంటే ఒక్కొక్కసారి ఇలా యుక్తిలాగా కనిపించేటువంటి యుక్తి కానిది కూడా ప్రయోగం చేస్తుంటుంది. పాపం దమయంతి దీన్ని నమ్మేస్తుంది. నిజం కదా, ఎట్లా చచ్చిపోయినా యముడి దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది కదా అని అనుకుంటుంది తప్ప, ఒకవేళ నీళ్లలో చచ్చిపోతే వరుణుడి దగ్గరికి వెళ్ళాలా యముడి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి నలుడిని అడగలేదు. ఆ యుక్తివాదంలో ఉండేటువంటి చమత్కారాలు అవన్నమాట. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనమే ఇలా 2-3 ఈ రకాలుగా ఉండేటువంటి ఆలోచనలను చేస్తూ ఉంటాం. కాబట్టి మొత్తం మీద ఆవిడ యొక్క ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. అనలోద్బంధన వారి మధ్యనాలకు అవకాశం లేదు. ఎట్లా చచ్చిపోయినా కూడా పోనీ మొదటి 3 తీసేసిన నీ ప్రాణాలు పోతే చాలు, యముడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందువల్ల ఇది చెల్లదు. నువ్వు తప్పనిసరిగా వీళ్ళల్లో ఒకరిని వరించవలసినదే. నువ్వు వరించకపోయినా వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి తాను వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన అంతా ఈ దిక్పాలకులకు చెప్తాడు. తర్వాత స్వయంవరం. ఈ స్వయంవరంలో అక్కడ పంచనళీయము అనేటువంటి ఒక ఘట్టం వస్తుంది. ఎప్పుడైతే ఆమె నలుడిని తప్ప మరొకరిని నేను పెళ్లి చేసుకోను అని నిక్కచ్చిగా నలుడి ద్వారా వీళ్ళకి చెప్పి పంపించిందో, వీళ్ళందరూ కూడా నలుడిలాగానే తయారయ్యారు. ఈ నలుగురు ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు నలుగురు కూడా నలులు లాగానే కామరూపం ఉండేటువంటి వాళ్ళు కాబట్టి, ఇచ్ఛారూపాన్ని పొందగలిగిన వాళ్ళు కాబట్టి నలుగురు కూడా నల్ల రూపాన్ని ధరించారు. అసలు నలుడు ఒకడు, 5గురు ఉన్నారు. ఆవిడ వచ్చింది దమయంతి. ఇప్పుడు ఆమె నలుండే వరించాలి. ఎలా ఉంటారు? దేవతలకు మనకు ఉండేటువంటి తేడాలు.
దేవతల కంటే కూడా దెయ్యాలకు మనకు ఉండేవి ఎక్కువ మంది చెప్పుకుంటుంటారు. కాళ్ళు వెనక్కు తిరిగి ఉంటాయి, కాళ్ళు వెనక్కు తిరిగి తెల్ల డ్రెస్ వేసుకొని ఉంటే, ఎందుకో దెయ్యాలన్నీ కూడా తెల్లగానే ఉంటాయి, అన్నింటికీ కాళ్ళు వెనక్కు తిరిగే ఉంటాయి, దెయ్యాలన్నీ ఆడవై ఉంటాయి. ఇలాంటి మన కొన్ని ఆలోచనలు మన వాళ్ళు చెప్పి మన మనసులను అలా వాటి వైపు కస్టమైజ్ చేసేస్తుంటారు, తెలియకుండా హిప్నటైజ్ చేసేసినట్టుగా. ఇక్కడ ఏమైంది, వీళ్ళందరూ కూర్చునేటికి దమయంతి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వాళ్ళనే ప్రార్థించడం ప్రారంభించింది. వాళ్ళని మనం ప్రార్థించాలి అంటే మనకు కావాల్సింది ఏమిటంటే సత్యనిష్ట, ధర్మనిష్ట. ఈ రెంటికి ఎవరి దేవతలందరూ కూడా లొంగేది ఈ రెంటికే. మనం చేసేటువంటి మనం అనుకుంటాం కానీ లక్షపత్రి పూజలు, కోటి కుంకుమార్చనలు లేదా సహస్రనామార్చనలు భారీగా చేస్తే వాళ్ళు ఏదో అనుగ్రహించేస్తారేమో అని ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించరు. ఎందుకంటే ఇవన్నీ కూడా కర్మాణి చిత్తశుద్ధి అర్థం, మన చిత్తశుద్ధి కోసం మనం చేయడమే కానీ వాళ్లకు బుద్ధి పుట్టించడానికి కాదు. ఐకాగ్ర్యార్థం ఉపాసన, ఇది శంకరాచార్యులు గారు చెప్పింది. మనం చేసే కర్మలన్నీ మన చిత్తశుద్ధి కోసమే, ఈ ఉపాసనలన్నీ కూడా మన ఏకాగ్రత కోసమే. జ్ఞానంతో మోక్ష సిద్ధి అర్థం, మోక్షానికి ఉపయోగపడేది జ్ఞానమే. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కర్మలలో ఉండేటువంటి ప్రవృత్తి ద్వారా మన చిత్తంలో ఉండేటి కల్మషాలను తొలగించుకోవడానికి. అందుకే ఏదైనా నలుగురు మధ్య వివాదాలు ఇలాంటివి ఉన్నాయనుకో, అన్నదమ్ముల మధ్య ఏదో ఒక కార్యక్రమం సత్యనారాయణ వ్రతమనో ఆ పూజనో ఏదో పెట్టేస్తే అందరూ వచ్చి తలా ఒక పని చేసుకుంటూ కలిసే అవకాశం ఉంటుంది. ఆ చిత్తశుద్ధి కోసమే కర్మలు, కానీ విత్తబుద్ధితో చేస్తే అవి పనిచేయవు. మనం అలాగే చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ సత్యనిష్ట కావాలి. ఆ సత్యనిష్ట ఉన్నప్పుడు కాపాడుతుంది. ఇప్పుడు అంటుంది వాచాచ మనసా చైవ నమస్కారం ప్రయుజ్యతే దేవేభ్య ప్రాంజలిర్భూత్వా వేపమాన ఇదమబ్రవీత్. 5గురులో ఉన్నారు అంటే నలుగురు అనేటువంటి తెలిసిందే కదా. ఒకడే నలుడు, నలుగురు కాదు. ఒకవేళ 5గురు నలుడే ఉంటే కాదు, వాళ్ళ 5గురు వాళ్ళే అయి ఉంటే నలుడు అసలు లేడేమో అనే ఆ చర్చకు అవకాశం లేదు. కబురు చేసిన వాళ్ళు నలుగురే కాబట్టి, అసలు వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి. అందువల్ల ఆ నలుగురిని వేరు చేసి ఈ నలుడిని వేరు చేసి ఇప్పుడు చూడగలగాలి. ఈ చూడగలగడంలో ఏంటంటే అప్పుడు చెప్తోంది వాచాచ మనసా చైవ నమస్కారం ప్రయుజ్య. వాళ్ళకి నమస్కారం చేస్తుంది. వాచ మనసా చైవ, మాటలతో మనస్సుతో నమస్కార రూపమైనటువంటి క్రియారూపమైన కర్మ త్రికరణ శుద్ధితో వాళ్ళకి నమస్కారం చేసి ఇలా అన్నదట. మనకి ఇలాంటి సన్నివేశము ఒక సినిమాలో ఉంటుంది. బహుశా జగదేక వీరుని కథ అనుకుంటాను. అదేనా? అమరకాంతలు పతివ్రత లగదురేని ఇప్పుడు వారల గప్పిన ఇంద్రజాల మహమ్మ త్రుటిలో అన్న మట్టుమాయ మగునుగా కానీ పద్యం చెప్తాడు నాయకుడు. అది వాళ్ళందరినీ ఇంద్రకుమారులుగానే తీసుకొని చూపించేస్తాడు. వీళ్ళలో ఎవరెవరో గుర్తుపట్టమంటాడు. గుర్తుపడితే నీ కోరిక తీరినట్టే వీళ్ళని పంపించేస్తానని. అప్పుడు వాళ్ళు వాళ్ళ మీదే ఒట్టు పెట్టి అమరకాంతలు పతివ్రతలగుదురేని, వీళ్ళు పతివ్రతలైతే ఇప్పుడు వారల గప్పిన ఇంద్రజాల మహిమ త్రుటిలోన మటుమాయ మగునుగాక అనగానే వెంటనే వాళ్ళు యథారూపాలకు వచ్చేస్తారు. లేకపోతే వాళ్ళు పతివ్రతలు కాదు అని ఒప్పుకోవాల్సి వస్తుందన్నమాట. అలా మనస వాచ నమస్కారం ప్రయుజ్య ఇదో అన్నది ఏంటి, హంసానాం వచనం శ్రుత్వా యథా మే నైషదో వృతః పతిత్వే తేన సత్యేన దేవాస్తం ప్రదిశంతమే. హంస మాటలు విని నేను నిషదాధిపతినే భర్తగా భావించింది నిజమే అయితే ఆ సత్యంతో ఈ దేవతలు నాకు నలుడిని చూపించుదురుగాక. వాళ్ళని తప్పుకోమంటం లేదు, నలుడెవరో చెప్పండి చాలంటుంది. వాళ్ళని తప్పుకోమనేటువంటి అవసరం ఈవిడికేముంది, ఈయనకు కావాల్సింది నలుడు. సో మీరే నాకు చెప్పండి ప్రదిశంతుమే.
మనసా వచసా చైవ యథా నాభిచరామ్యహం తేన సత్యేన విబుధాః తమేవ ప్రతిశంతుమే. మనస్సుతో కానీ మాటతో కానీ అతనిని అతిక్రమించి నేను ప్రవర్తించకపోయినట్లయితే, ఎందుకంటే అంతవరకు జరిగినటువంటిది మనసు మాటలే. ఆమె హంస యొక్క మాటల ద్వారా మనస అతన్ని వరించింది. ఈ దేవతల రాయబారిగా వచ్చినప్పుడు మాట్లాడింది. వాళ్ళిద్దరి యొక్క సాన్నిహిత్యం క్రియల దాకా వెళ్ళలేదు. అందువల్ల మనసా వచసా చైవ యథా నాభిచరామి, నేను అతిక్రమించకపోయినట్లయితే. అందుకే వివాహ సమయంలో ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్య నాతి చరామి అని ప్రతిజ్ఞ చేయించుతారన్నమాట. ఆ రీతిగా మనసా వాచ నేను అభిచరించకపోయినట్లయితే తేన సత్యేన తమేవ ప్రతిశంతుమే, ఆ సత్యంతో నాకు దేవతలు నల్లుణ్ణి చూపుదురుగాక. యదా దేవై సమే భర్త విహితో నిషదాధిప తేన సత్యేన మే దేవాః. అంతేకాదు, ఆ నలుణ్ణి నాకు భర్తగా చేసింది దేవతలే. దైవికమైనటువంటి ఘటనలే అవన్నీ. మనకు జరిగేటువంటి వివాహాలన్నీ కూడా ఇక్కడ జరిగినవి కాదు, అక్కడ జరిగినవే ఇక్కడ మళ్ళీ మరి జరుపుకుంటున్నాం అనేటువంటిదే కదా మంత్రాల్లో కూడా ఉంటుంది. అందువల్ల ఆ రీతిగా నిషదాధిపతినే నాకు దేవతలు భర్తనుగా నిర్ణయించి ఉంటే ఆ సత్యంతో నాకు మీరు నలుణ్ణి చూపించాలి. స్వంచైవ రూపం కుర్వంతు లోకపాలాః మహేశ్వరాః యథా సమభిజానీయం పుణ్యశ్లోకం నరాధిపం. ఈ పుణ్యశ్లోకుడైనటువంటి నలుణ్ణి నేను గుర్తించాలి అంటే మీరు మీ రూపాలను చూపించండి. దీనికి ఏమిటంటే సాక్ష్యము, దీనికి ఏమిటి అంటే పణము నా సత్యనిష్టయే. నేను ఇతన్ని కాక మనసా వాచా మరొకరిని భావించకుండా ఉన్నట్లయితే మీరు మీ రూపాల్లోకి రండి, ఈయన రూపంలోనే ఉన్నాడు కదా అని వాళ్ళనే ప్రార్థించింది. అందరూ కూడా మామూలుగా వచ్చేసారట. ఇక్కడ మనకేం చెప్తారంటే ఆమెను గుర్తించేటువంటి ఒక అవకాశం ఇచ్చారు. ఏమిటది? వాళ్ళు అనిమేషులు. ఇప్పుడు నలుడి కోసం మామూలుగా కళ్ళార్పుతున్నారు, అది మానేశారు. వాళ్ళ పూలమాలలు వాడిపోకుండా ఉంచారు ఇప్పటిదాకా. ఇప్పుడు వాడిపోయి ఉంచాయి. వాళ్ళ పూలమాలలు వాడవు, వాళ్ళ చెమట పట్టదు, వాళ్ళ కళ్ళు ఆర్పరు. ఆ సహజ లక్షణాలతో అలా వాళ్ళు కనిపించగానే ఈమె నలుణ్ణి వరించింది. చూడు, నిశమ్య దమయంత్యాస్తత్ కరుణం పరిజీవితం నిశ్చయం పరమం తథ్యం అనురాగంచ నైషదే మనోవిశుద్ధించ బుద్ధించ భక్తిం రాగంచ నైషదే. ఈ లక్షణాలు గమనించారు వాళ్ళు. ఏమిటవి? నిశ్చయం, పరమం నిశ్చయం, నైషదే అనురాగం, మనోవిశుద్ధిం, బుద్ధిం, భక్తిం, రాగం. నలుడి మీద ఉండేటువంటి భక్తిని, నలుడి మీద ఉండేటువంటి అనురాగాన్ని. మరి భక్తి అనురాగం ఒకటేనా? ఒకటే కదా. భక్తికి నిర్వచనం చెప్పిన సాత్వ అనన్య ప్రేమ రూప. భక్తి అంటే పరమాత్మ యందు అనన్య ప్రేమ భక్తి. మనుషుల మీద ఉండేటువంటి భక్తిని ప్రేమ అంటాం, పరమాత్మ మీద ఉండే ప్రేమను భక్తి అంటాం. అందువల్ల భక్తి ప్రేమ సమానాలే, స్థితి భేదం చేత నామభేదం. కాబట్టి భక్తిం రాగంచ, ఆ నలుడి మీద దమయంతకు ఉండేటువంటి అనురాగాన్ని, భక్తిని, మనోవిశుద్ధిని, బుద్ధిని. ఏమిటా బుద్ధి? వాళ్ళ రూపాలు వాళ్ళ చేతనే సహజంగా ఉండేటట్టుగా చేయించడం, అది తెలివితేటలు. అంతేగాని అక్కడి నుంచి నేను శాపనార్థాలు పెట్టి నా కర్మింతేను, నా బతికింతేను, నేను చేసిన పూజలన్నీ ఏమైపోయాయి, ఎవరు లెక్కలు రాయలేదా అని. అయినా నువ్వు దేవేంద్రుడివి, ఏంటంటే ఇలాంటి పనులేనా నువ్వు చేసేది, నువ్వు ఎవడో తెలియకపోవచ్చు కానీ మీలో ఒకరే కదా. ఇట్లా ఆడిపోసుకోవడం ప్రారంభించిందనుకో ప్రయోజనమేం లేదు. తెలివిగా పరిష్కరించుకోవాలి సమస్యను. అందువల్ల ఆ బుద్ధిని, మనోనైర్మల్యాన్ని, నిశ్చయాన్ని, అనురాగాన్ని చూసి లింగధారణే సామర్థ్యం చక్రుహు, తమ యొక్క లక్షణాల ద్వారా ఆమె గ్రహించేటట్లుగా ఆ లక్షణాలను వాళ్ళు ప్రదర్శించారు. లక్షణాలు ప్రదర్శించారు కాబట్టి ఆమెకు అసలు నిర్ణయము తెలిసిపోయింది. ఆ తర్వాత వాళ్ళే అనుగ్రహించి పెండ్లి చేశారు.
వాళ్ళని ఆశీర్వదించి దేవతలంతా వెళ్ళిపోయారు. ఇందాక చెప్పుకున్నాం చూసారా, మొట్టమొదట ఇది కలికి నచ్చలేదు. దేవతలందరూ చెప్తే కాదంటుంది అనుకొని ఆ కలికి నలుడి మీద కోపం వచ్చింది. ఏంటి మరి కలి వాళ్లకు అందరూ బాగున్నారు కదా, ప్రేమించిన దమయంతి బాగుంది, పెళ్లి చేసుకుంటున్న నలుడు బాగున్నాడు, వాళ్ళని ఆశీర్వదించిన దేవతలు బాగున్నారు, మధ్యలో వీడికి ఎందుకు అంటే ఈ మూడో వాడి ప్రమేయమే కలిలో ప్రధానమైన సమస్య. ఇద్దరు ఎప్పుడూ బాగానే ఉంటారు, మూడో వాడు చొరబడితే చెడిపోతారు. ఆ మూడో వాడి ప్రమేయము అనేటువంటిది కలియుగంలో ప్రధానమైన సమస్య, చాలా జీవితాలను పాడు చేసేది. కలి చేసినటువంటి పని అది. అందువల్ల ఆయనకి ఏమొచ్చింది, వాళ్ళిద్దరు లేకపోయినా మూడోవాడు అది. ఎందుకంటే ద్వాపరాంతంలో కలి ప్రవేశం ఆ రీతిగా చేశాడు. వాళ్ళిద్దరి వివాహమైంది. ఇక్కడ రాజులందరూ నలుడి యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ రాజులంతా ఉన్నారు కదా, వాళ్ళు స్వయంవరానికి వచ్చిన వాళ్ళు. ఈ స్వయంవరాల దగ్గర ఎప్పుడు ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఓసారి ఒక అంబాలకు స్వయంవరం అంటే భీష్ముడు వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. అర్జునుడు వచ్చాడు, మత్స్యంత్రం కొట్టగానే అక్కడ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. చావలేదనుకోండి, కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ స్వయంవరాలంటే పేరుకు స్వయంవరమే కానీ బల ప్రదర్శన కూడా అక్కడ ఉంటుంది. ఈయన్ని భరించలేనటువంటి వాళ్ళు ఆడిపోసుకుంటుంటారు. ఇక్కడ ఈ దళదమయంతుల యొక్క ఈ వివాహం జరిగిన తర్వాత అక్కడ ఉండే రాజులంట అత్యుచ్చేహ పతన హేతు అన్నారట. అలా ఎగిసి పడితే ఎప్పుడో పడిపోగలకు తప్పట్లేండి అని ఒకడు. అతి సర్వత్ర గర్హితం, మీరు మరీ ఎక్కువ ప్రేమల్లోకి వెళ్ళిపోతున్నారు, ఎప్పుడైనా సరే అది గర్హితమే, అంత అతికిపోకూడదు రెండు రకాలు అన్నట్టు. కాముకసే కుతో లజ్జ అన్నట్టు ఇంకోడు. కాముకుడికి సిగ్గేంటండి పాప, ఆ నలుడు కాముకత్వాన్ని ఎక్కడైనా ప్రదర్శించాడా? లేదు. అంటే మనకు ఆ లక్షణాన్ని కింద పద్యంలో నలుడు చెప్తున్నాడు చక్కగా. ఒకడేమో సంగమహ విప్రయోగాంత, కలిసి ఉండేవాడు ఎప్పటికైనా విడిపోక తప్పదులేండి అని ఇంకోటి అన్నట్టు అక్కడ ఉండేటువంటి రాజు. అప్పుడు నలుడేమన్నాడంటే, అంటే మనం నలుడిని యొక్క స్మరించడం ద్వారా కలినాశనం ఎలా అవుతుంది అంటే ఇలాంటి బుద్ధి మనకు ఉంటుంది. ఏమన్నట్ట నలుడు, నైషద్దుడు అంతరంగమున నవ్వుచునుండా. ఇవన్నీ వీరు నవ్వుకుంటున్నట్ట. ఎందుకంటే విరోధులాడు దుర్భాషణములు వినని భంగి, ఆ మాటలు విని కూడా విననట్లే ఉన్నట్టు నవ్వుకుంటూ ఉన్నాడు. ఎందుకట్లా అంటే అది అట్టిదా విద్విషన్ వృషా దోష గుణాధిరోపణము అదోషత తెలుపుచునుండు. మన శత్రువులు మృషా దోషాలను మన మీద ఆరోపణ చేస్తే, మృష అంటే లేని దోషాలు, కల్పించినటువంటి దోషాలు మన మీద ఆరోపణ చేశాడంటే మనలో ఏ దోషము లేనట్టే లెక్కట. ఎందుకని, మనలో ఏ దోషమైనా ఉంటే ఆ దోషమే చెప్తాడు తప్ప కల్పించేందుకు చెప్తాడు? వాడు కల్పిస్తే తప్ప మనం తప్పు చేశామని చెప్పలేకపోతున్నాడంటే మనలో తప్పులేమీ లేవు అని అర్థము. కాబట్టి వాడు అలా మాట్లాడుతున్నాడు, కల్పించి ఆరోపణలు చేస్తున్నాడు అంటే మనం ఆనందంగా ఉండడమే, మనం నిర్దుష్టంగా ఉండడమే, మనమే తప్పు చేయనట్లే అని నలుడు నవ్వుకుంటున్నట్ట. అదిగో అది అలా నల్లుడు లాంటి వాడిని స్మరిస్తే మనకు వచ్చేటువంటి ఆ గొప్ప ఆలోచనలు, బుద్ధి ప్రవర్తనలు అవన్నమాట. అందుకని చెప్తున్నాడు, తద్దూషణం ఎప్పుడు విన్న పరితోషము పొందు మనీషి ఆత్మలో. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు అలాంటి కల్పితమైనటువంటి దోషాలను ఎప్పుడు విన్నా పరమానందపడిపోతాడు, తనలో తాను ఆనందిస్తాడు తప్ప ప్రతిస్పందించడు, కోప్పడ్డు. ఎందుకంటే అవన్నీ కల్పనలే. ఆ కల్పనలు తప్ప వాళ్ళకి చెప్పడానికి ఇంకోటి లేదు అంటే మనలో ఏ తప్పు లేనట్టే, మనం ఆనందంగా ఉండడమే. ఇదే తిక్కని చెప్తాడు భారతంలో. మళ్ళీ మనల్ని ఎవరైనా తిడితే మనం హాయిగా ఉండొచ్చు, ఎందుకంటే మనలో ఉండేటువంటి పాపాలన్నీ వాడి ఖాతాలో పడతాయేటప్పుడు మనం పాపరహితులం అయిపోతాం. మన ఖాతాలో ఇక పాపాలు ఉండవు, అవన్నీ వాడి ఖాతాలోకి పెడతాయి. కాబట్టి రేపటి నుంచే మనం మళ్ళీ కొత్త ఖాతా ప్రారంభించుకోవచ్చు. అందువల్ల ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కోసంగా నలస్మరణము, అలాంటి వ్యక్తిత్వం కోసంగా దమయంతి స్మరణము, మనకు ఋతుపర్షుని రాజర్షి గురించినటువంటి తర్వాత వచ్చేటువంటి కథ, ఆ నలుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి రాజు,
అది మనం ఒక కళ్యాణం వరకే కాబట్టి ఈ రీతిగా నలదమయంతుల కళ్యాణము అనేటువంటిది దేవతల ఆశీస్సులతో వాళ్ళు ప్రతిబంధకాలు కల్పించాలని ప్రయత్నం చేసినా వాళ్ళ ఆశీస్సులతోనే అద్భుతంగా జరిగింది. పద్య సారస్వత పరిషత్ పక్షాన కళ్యాణాష్టకంలో చివరి రోజున మా గురువుగారు సూరం శ్రీనివాసులు గారు శతావధాని నలదమయంతుల కళ్యాణాన్ని చక్కగా విశ్లేషణ అనేటువంటిది ప్రధానంగా వివరించారు. అటు సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలు, శ్రీహర్షుడు రచించినటువంటి నైషధంలో ఉండేటువంటి శ్లోకాలను ఉటంకిస్తూ, మహాభారతంలో ఉండేటువంటి పద్యాలను కూడా ఉటంకిస్తూ అనేక విశేషాలు విశ్లేషణతో, అంటే మనం చదివితే సాధారణంగా నేనైతే చదివితే ఇన్ని విషయాలు నేను దాన్ని గ్రహించేదానికి అవకాశం లేదు. అటువంటివన్నీ కూడా చక్కగా వివరించారు. అందులో పిట్టకథ, ఈ కలిపురుషుని గురించి, ఆ మూడో వ్యక్తి గురించి హరికథలో పిట్టకథ అన్నట్లుగా ఆ విషయాన్ని తెలియజేసి మనం కూడా ఆ విధంగా ఈ కలిదోషాన్ని తొలగించుకోవాలి అనేటువంటి విషయాన్ని వివరించారు. మరి ఉపన్యాసం చెప్పడంలోనే కాదు, కవిత్వం రాయడం, గేయం రాయడం, పరిశోధన చేయడం, శిష్యుల మీద వాత్సల్యాన్ని చూపడం, 24 గంటల్లో ఏ సమయంలోనైనా సరే మనం ఫోన్ చేసినా లేదు మెసేజ్ పెట్టినా మన సమస్యకు పరిష్కారాన్ని వెంటనే ఆలస్యం లేకుండా అందజేస్తారు. ఆ వాత్సల్యం అనేటువంటిది ఎంతో గొప్పది అని అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో నేను ఒక్క పద్యాన్ని ఇంతకుముందు వినిపించాను, మళ్ళీ కూడా వినిపించి నా మాటలు ముగిస్తాను. వచనగేయముగాని పద్యకావ్యముగాని సత్కవితాధార జాలువారు అమర భాషనుగాని ఆంధ్రముననుగాని అసమాన పాండిత్యమతిశయించు అవధానమునగాని ప్రవచనమునగాని ప్రజ్ఞాసముద్రము ప్రస్తరించు పరిశోధననుగాని పాఠ్యబోధనగాని పరిపూర్ణ తత్వంబు పరిఢవిల్లు రూపుగొన్నట్టి వాత్సల్యరోచితడు అవధిలేనట్టి సౌమనస్యంబితండు సూరముకుల కంది విధుండు సూరీ ఇట్టి శ్రీనివాసులు గురువర్యు ప్రీతినెంతో. తొలుతగా శ్రీనివాసులు గారు నాకు సంస్కృతానికి మొట్టమొదటి గురువు గారు. 1967వ సంవత్సరంలో నేను BA చదువుతుండేటప్పుడు నాకు అసలు బొత్తిగా సంస్కృతం, నేను ప్రైవేట్ క్యాండిడేట్ నండి, నాకు చాలా విషయాలు తెలియవు. వారి దగ్గరికి నేను పోయినప్పుడు ఎంతో సౌమనస్యంతో వారు నాకు సంస్కృతాన్ని చక్కగా నేర్పించారండి. ఆ బీజమే ఈరోజు నేను అటు చూసినా ఇటు తలకిందలేనని దాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి వారి ద్వారా నాకు వచ్చింది. ఇప్పుడు ఆ గురువు గారికి నాకు నా నమస్కారాలు సభాముఖంగా తెలియజేయాలని చెప్పుకుంటున్నాను. అంతేకాదు ఈనాటి ఈ పాఠం వింటూ ఉంటే వారి ఇంటి వెనకాల చెట్టు కింద కూర్చొని నేను పాఠం విన్నటువంటి అనుభూతిని నేను పొందాను. అది ఆపాత మధురమైనది. ఆ రోజు ఎలా చెప్పారో ఈరోజు కూడా ఇలాగే అంతే వివరణతోటి అంతే భారం ఇంకా వారి అనుభవాన్ని కూడా జోడించి ఎంతో చక్కగా చెప్పారు. ప్రవచనం అంటే ఉన్న విషయాన్ని చెప్పడం కాదు, ఎన్నో తెలియని క్రొత్త విషయాలను మనకు తెలియజేయడమే దానిలోని భావము. ఈరోజు వారు ఒక క్రొత్త విషయం చెప్పారు. నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత చతుర్దశ విద్యలు అనేవి చెప్పారు. ఆ చతుర్దశలు చక్కగా వివరించి చెప్పారు. చాలా సంతోషము. కానీ నేను చెప్పదలుచుకున్నవి చాలా ఉన్నాయి, కానీ వారికి నా నమస్కారాల ద్వారానే అన్నీ తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి.